ఏడాదిలో 221 రోజులు తిరుమల శ్రీవారి ఆలయంలో సాధారణ రద్దీ ఉంటుంది. కానీ వారాంతం సెలవుల్లో రోజుకు 80,000కు మించి భక్తులు వస్తే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో ఇనుప నిచ్చెనలు ఎక్కి దిగేలా నిర్మాణం చేపట్టింది టీటీడీ. ఇది శాస్త్ర విరుద్ధమైన ఆగమ పండితులు వ్యతిరేకించకపోవడం వెనుక బలమైన కారణాలున్నాయి. భక్తుల నుంచి విమర్శలు వచ్చేసరికి ఇప్పుడు ఇస్తున్న వివరణ హాస్యాస్పదంగా ఉంది. శ్రీవారి ఆలయంలో పూజా కైంకర్యాలు మొదలుకుని మార్పులు చేర్పులు ఏవి చేపట్టాలన్నా అన్నీ 1000 ఏళ్ల క్రితం భగవద్ రామానుజాచార్యుల వారు నిర్దేశించినట్లు చేపడతారు. వైఖానస ఆగమ శాస్త్ర విరుద్ధంగా చిన్న మార్పు చేయడానికి కూడా ఆగమ పండితులు అంగీకరించరు. శ్రీవారి వెండివాకిలి ఎదుట ఎస్కలేటర్ నిర్మాణం, శ్రీవారి మూల విరాట్టు దర్శనానికి బదులు విమాన వెంకటేశ్వరుడి దర్శనంపై ఆగమ పండితులు గతంలో అభ్యంతరాలు చెప్పారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని చేపట్టాల్సిన మార్పులు ప్రస్తావనకి వచ్చినప్పుడు కూడా ఇలాంటివి చేపట్టొద్దని ఆగమ పండితులు తేల్చి చెప్పారు. స్వామివారి కానుకలను భక్తులు ప్రవేశించే మార్గం ద్వారానే ఆలయం వెలుపలికి తరలించాలి. దీంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రాకారం మీదుగా భక్తుల్ని పంపించేందుకు గతంలో ఒకసారి ప్రయత్నించింది టీటీడీ. అప్పట్లో జరిగిన అగ్ని ప్రమాదాలకు ఆగమ శాస్త్ర నిబంధనల్ని పట్టించుకోకపోవడమేనని విశాఖ శారదా పీఠాధిపతి ఆగ్రహం వ్యక్తం చేయడంతో బ్రేక్ పడింది. కానీ 3 ఏళ్ల తర్వాత వైఖానస ఆగమ శాస్త్రాన్ని పరిగణలోకి తీసుకోకుండా, పీఠాధిపతులతో చర్చించకుండా టీటీడీ ఏకపక్ష నిర్ణయం తీసేసుకుంది. మహా లఘు విధానంలో నిమిషానికి 100 మంది భక్తులను దర్శనానికి అనుమతించాలంటే తోపులాటలు లేకుండా ప్రాకారం మీదుగా మెట్లు నిర్మించడం ఒక్కటే మార్గమంటోంది టీటీడీ. కానీ ఈ మెట్లు చాలా ఇరుగ్గా ఉన్నాయి. పిల్లలు, వృద్ధులు, వికలాంగులు వీటిపై నుంచి ఎక్కి దిగాలంటే చాలా కష్టం. అలాంటప్పుడు కొంతమందిని మెట్ల మీదుగా, మరికొంతమందిని వెండివాకిలి మీదుగా పంపుతారా అంటే స్పష్టత లేదు. దీంతో భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2010 టీటీడీ సదస్సులో నిర్ణయాలను ఆగమ పండితులు వ్యతిరేకించడంతో వారిని తప్పించి అనుకూలంగా ఉన్న వారిని నియమించింది. ఆగమ పండితులుగా శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులతో పాటు సుందరవదన భట్టాచార్యులు, దేశికాచార్యులు, జగన్నాథాచార్యులు ఉన్నారు. టీటీడీ ఆగమ శాస్త్ర విరుద్ధంగా వ్యవహరిస్తే ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మాత్రమే బహిరంగంగా వ్యతిరేకిస్తారు. గతంలో ఆలయం మీదుగా విమానాలు వెళ్లడంపై రమణ దీక్షితులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని ఒత్తిడి చేశారు. అయితే ఆగమ శాస్త్రానికి ప్రాధాన్యత లేకుండా చేసిన టీటీడీ ఇప్పుడు తమకు వ్యతిరేకంగా ఆగమ పండితులు బహిరంగంగా వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఆలయ ప్రధాన అర్చకులు, ఆగమ సలహాదారులు రమణ దీక్షితులు సైతం మీడియాతో మాట్లాడకుండా ఆంక్షలు విధించింది. ఆగమ శాస్త్ర సలహాదారులు మాట్లాడకపోయినా మెట్ల నిచ్చెనల నిర్మాణంపై భక్తుల నుంచి విమర్శలు రావడంతో టీటీడీ ఉన్నతాధికారులు యూటర్న్ తీసుకున్నారు. తాము ఏర్పాటు చేస్తున్న మార్గం అత్యవసర మార్గమన్నారు. ఆలయంలో ఏదైనా అనుకోని సంఘటన జరిగితే భక్తుల్ని సురక్షితంగా తరలించేందుకు ఈ మార్గం ఉపయోగిస్తామన్నారు. అందుకే ఆగమ పండితులు కూడా అభ్యంతరం తెలపలేదంటూ ప్రకటించేశారు. అయితే ఈ వాదన హాస్యాస్పదంగా ఉంది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ వెండివాకిలి పక్కనే నిర్మిస్తే రద్దీగా ఉండే వెండివాకిలి నుంచి భక్తులు ఎలా మెట్లు ఎక్కి దిగుతారనేది ప్రశ్నార్థకంగా మారింది. అత్యవసర మార్గాన్ని వెండివాకిలి వెనుకగా నిర్మిస్తే భక్తులు సులభంగా ఆలయం వెలుపలికి చేరుకుంటారు. కానీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి టీటీడీ చేస్తున్న తాజా వాదన ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. ఈ మెట్ల నిర్మాణాన్ని ఎంత సీక్రెట్ గా ఉంచారంటే తిరుమల సూపరింటెండెంట్ కూడా తెలియకుండా స్వయంగా చీఫ్ ఇంజనీరే పనులు పర్యవేక్షిస్తున్నారు.